మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తల్లిపాల నిధి వార్షికోత్సవంలో పాల్గొంటున్న చాలా ఆనందంగా ఉంది. మనం ఆవు పాలని చాలా ఎఫెక్టివ్గా వినియోగించుకుంటున్నాము. పాలు తీసిన తర్వాత అవి వృధా కాకుండా ఒక ఫ్రిడ్జ్లోనూ ఒక పద్ధతిలో మనం దాన్ని దాచి ఉంచి మళ్ళీ అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నాము. అదేవిధంగా తల్లిపాలను కూడా వృధా కానీయకుండా, ఇంతకుముందు తల్లిపాలు కొన్నిసార్లు వృధా అయ్యేది. ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ తల్లికి పడ్డ పాలు వృధా అయిపోయేది. అలాగే తల్లికి బిడ్డగా పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాలు వృధా అయిపోయేవి. అవి కాకుండా ఎంతోమంది బిడ్డలకి తల్లిపాలు అవసరం ఉన్న బిడ్డలకి ఆ పాలు అందకుండా పోయేది. దానికోసం ఈ తల్లిపాల నిధిని మనం మొదలుపెట్టి ఏదైతే పాలు తల్లి దగ్గర నుంచి వస్తున్నదో దాన్ని వృధా కానియకుండా ఆ పాల నిధిలో దాచి ఉంచి అవసరమైన బిడ్డలకి చేర్చడానికి ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పుడు 1 సంవత్సరం దాటి విజయవంతంగా నడిచి దాదాపు 250 లీటర్ల దాకా పాలను సేకరించి అనేక మంది బిడ్డలకి పాలు లేనప్పుడు బిడ్డలకి మనము ఆవు పాలు ఇస్తామా కానీ తల్లిపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిపాలు బిడ్డలకు ఉపయోగపడినంతగా వేరేది ఉపయోగపడదు. అటువంటిది మనకి రాష్ట్రంలోనే 2వగా నుంచి మన సంస్థ రోటరీ వాళ్ళ ద్వారా, మన మెటర్నిటీ హాస్పిటల్ మరియు చిన్నపిల్లల వైద్యుల ద్వారా ఇది అందరికీ అందుబాటులో. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకుందంటే మీ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందేశం మీరు ప్రజలందరికీ చేరేటట్టు చూడాలి. చాలా మందికి ఈ విషయం తెలియకుండా తల్లిపాలు వృధా అయిపోతున్నది. తల్లిపాలు ఎప్పుడైతే మనం బిడ్డలకు ఇవ్వలేమో ఆ పాలను మనం ఈ హాస్పిటల్లో మనం వచ్చి ఇస్తే అది వేరే బిడ్డలకు చేరుతుంది. అట్లాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు నేర్చుకుంటే ఆ పాలను వృధా చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ ఇటువంటివి కొన్ని నేర్చుకుంటే వాళ్ళ బిడ్డలకి పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిపాలను కూడా నిధుల ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఈ సందేశాన్ని అందరికీ చేరవేల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రముఖులందరికీను, మాతృమూర్తులకు, రొటేరియన్లకు అందరికీ నమస్తే. ఈ రోటరీ క్లబ్ 1905లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాగే తిరుపతిలో 1959లో ప్రారంభించబడి బీసీ గోవిందరాజులు గారు, ఎస్వి యూనివర్సిటీ బీసీ గోవిందరాజు గారి పీరియడ్లో స్టార్ట్ చేయబడి మొట్టమొదట క్యాంపస్ స్కూల్ని స్పాన్సర్ చేయడం జరిగింది రోటరీ క్లబ్. అలాగే అన్నారావు గారు టీటీడీ చైర్మన్ గారు కూడా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ తిరుపతి పట్టణంలో రోటరీ క్లబ్ ప్రారంభించిన అనేక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా ఎంఆర్పల్లి గ్రామాన్ని, యోగ మల్లవరంను దత్త తీసుకోవడమే కాకుండా క్యాంపస్ స్కూల్ని స్పాన్సర్ చేయడం కాకుండా ప్రఖ్యాతమైన గోవిందధామం క్రిమటోరియంను కూడా రోటరీ క్లబ్ స్థాపించడం జరిగింది. అలాగే స్విమ్స్ హాస్పిటల్కి 1,03,00,000తో డిజిటల్ మ్యామోగ్రఫీని ఇవ్వడం, మెటర్నిటీ హాస్పిటల్లో మదర్స్ మిల్క్ బ్యాంక్, రాష్ట్రంలో మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం, రూయా హాస్పిటల్లో ప్యాలియేటివ్ కేర్ స్థాపించడం, ప్రీమెచ్యూర్ బేబీస్ మార్టాలిటీ రేట్ను తగ్గించేందుకు మెటర్నిటీ హాస్పిటల్లో సిపిఆర్ మెషిన్లు ఇవ్వడం, అనేక క్యాటరాక్ట్ ఆపరేషన్లు స్విమ్స్ హాస్పిటల్ ద్వారా కానీ, అరవింద్ హాస్పిటల్ ద్వారా కానీ ప్రతి నెల చేయించడం, యూత్కు వొకేషనల్ సపోర్ట్, వాళ్ళ కాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి వొకేషనల్ సపోర్ట్ ఇవ్వడం ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ రోటరీ క్లబ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు, పుర ప్రజలకు, రొటేరియన్లకు, మాతృమూర్తులకు, డాక్టర్ల బృందానికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.